హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో క్రాష్ కోర్స్లో నెక్స్ట్ సిరీస్ అండి, సిరీస్ నెంబర్ 6. ఓకే, సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అప్కమింగ్ UPSC-EPFO ఎగ్జామ్లో ఇవన్నీ కూడాను. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ సెషన్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే divyamam2020@gmail.comకి మెసేజ్ చేయండి. ఆర్ యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్ మీకు కావాలి అన్న కూడాను మీరు మెసేజ్ చేయండి, రైట్? సో ఇంకా డిస్కస్ చేద్దామండి. సీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఫ్రమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్. ఒకసారి ఫస్ట్ MCQs చేసే ముందు నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద నేను లెక్చర్స్ చేశాను, అరౌండ్ 24 to 26 లెక్చర్స్ చేశాను. సో అవి ఒక్కసారి చూడండి, సో దట్ మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆఫ్టర్ దట్ MCQs ప్రయత్నం చేయండి, ఓకేనా? దీని యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క క్లాసెస్ యొక్క డిస్క్రిప్షన్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, రైట్? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈజ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్? సో ఇందులో ఏ అకౌంట్లోని మనము క్యాపిటల్ అకౌంట్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపిస్తాము? బిజినెస్ ఎంట్రీ కాన్సెప్టా, మనీ మెజర్మెంట్ కాన్సెప్టా, కాస్ట్ కాన్సెప్టా, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్టా? సో మనకి దిస్ బ్యాలెన్స్ షీట్లో మనకి 2 హెడ్డింగ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ హెడ్డింగ్? అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఉంటుంది, ఓకేనా? సో ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ కాన్సెప్ట్లో, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అమ్మ. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటి మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? ఇందులో ఏ కాన్సెప్ట్లో మనము అంటే క్యాపిటల్ అంటే ఇక్కడ క్యాపిటల్ అంటే ఏంటి? ఓనర్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది లయబిలిటీ సైడ్ చూపిస్తాము అని అంటే, see here, business entity concept లో owner is separated from the business. Simply ఇక్కడ business is separated from the owner అనమాట, ఓకేనా? బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే, బిజినెస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఓనర్. దట్ మీన్స్ ఇక్కడ ఏంటి? బిజినెస్ షుడ్ బి లయబుల్ టు ద క్యాపిటల్ ఎవరైతే పెట్టారో ఓనర్కి, ఆ క్యాపిటల్ అన్నది ఓనర్కి ఎప్పటికైనా ఇచ్చేయాలి, ఓకేనా? చూడండి, లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మీకు ఈ క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చు బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్ మీద, ఓకేనా? రిపీటెడ్గా ఇదే టాపిక్ మీద వస్తుంది. బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్లో బిజినెస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఓనర్స్. కాబట్టి ఈ ఓనర్ పెట్టినటువంటి క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇక్కడ మనకి లయబిలిటీ సైడ్ చూపించాలి, అసెట్ కాదు, ఓకేనా? దట్ మీన్స్ వాట్, ఇక్కడ అకౌంటింగ్ రికార్డ్స్లోని ఫర్ ఈవెన్ సింపుల్ బిజినెస్ కూడాను ద సోల్ ట్రేడర్ ఎవరైతే ఉంటారో మస్ట్ బీ కెప్ట్ సెపరేట్ ఫ్రమ్ ద పర్సనల్ అఫైర్స్ ఆఫ్ ద ఓనర్ ఆర్ ఓనర్స్, ఓకే? సో బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్లో మనము క్యాపిటల్ ఏదైతే ఓనర్ పెడతాడో దానిని లయబిలిటీ సైడ్ చూపిస్తాము. రిమెంబర్ దిస్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్? సో దిస్ ఈజ్ నార్మల్ క్వశ్చన్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ, ఓకేనా? ఇది అసలు మీకు మైండ్లోని అలా గుర్తుండిపోవాలి. ఎప్పుడు లేచి అడిగినా సరే, మిమ్మల్ని లేపి అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలటట్టు ఉండాలి. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. సో దీన్ని తిప్పి అడుగుతారు. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్స్ ఈక్విటీ, ఓకే? అండ్ ఆల్సో వీ కెన్ రైట్ అసెట్స్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ, అలా ఉంటుందన్నమాట, ఓకేనా? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ మైనస్ కాదు, ఇక్కడ ప్లస్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్, ఓకే? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఓ, ALO అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మధ్యలో ప్లస్ అండి, లయబిలిటీ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ అంటే ఓనర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఓకే? క్యాపిటల్. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ ఫర్ ఆల్ అకౌంటింగ్లో ఇది బేసిక్ క్వశ్చన్, ఓకే? నెక్స్ట్ థర్డ్ వన్, ద యాక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ రెవెన్యూ వెన్ దే ఆర్. ఎప్పుడు యాక్యురల్ బేసిస్లో మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, కాస్ట్ అండ్ యాక్యురల్. యాక్యురల్ బేసిస్లో మనం ఎప్పుడు రెవెన్యూని రికార్డులో పెట్టుకుంటాము? సేల్ మేడ్ అయినప్పుడు పెట్టుకుంటాము, ఓకేనా? మనీ కలెక్ట్ అయినప్పుడు కాదు. ఎప్పుడైతే మనం దాన్ని ఎర్న్ చేస్తామో అప్పుడే రికార్డులో వెళ్ళిపోతుంది అది, ఓకేనా? సో యాక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ రెవెన్యూ వెన్ దే ఆర్ ఎర్న్డ్, నాట్ కలెక్టెడ్, ఓకేనా? ఇది క్యాష్కి సంబంధించి కలెక్టెడ్, నాట్ కాంట్రాక్టెడ్, నాట్ రెడీలీ అవైలబుల్ ఫర్ ద యూస్, ఓకేనా? సో ద రియలైజేషన్ ప్రిన్సిపల్ అండ్ యాక్యురల్ is the concept that revenue can only be recognized when once the underlying goods or services associated with the revenue have been delivered or rendered respectively. Thus revenue can only be recognized after it has been earned. అంటే దట్ మీన్స్ సేల్ మేడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కన్సిడర్ చేస్తామన్నమాట, ఓకే? నెక్స్ట్ 4th క్వశ్చన్,
క్రియేటింగ్ ద ప్రొవిజన్స్ అగెన్స్ట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ అకౌంటింగ్ కన్వెన్షన్ అన్నారు. సో ఇక్కడ చూడండి, మనకి అకౌంటింగ్ కన్వెన్షన్లో కన్జర్వేటిజము ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, కన్జర్వేటిజంలో మనకి ఏంటి ఉంటుందంటే, ఇట్ స్టేట్స్ దట్ అకౌంటెంట్ షుడ్ నాట్ యాంటిసిపేట్ ఎనీ ఫ్యూచర్ ఇన్కమ్. కన్జర్వేటిజంలో ఆల్ పాసిబుల్ లాసెస్, చాలా ఇప్పటి వరకు చెప్పిన సిరీస్ అన్నింటిలో మీకు అదే చెప్పాను. కన్జర్వేటిజం అంటే ప్రాఫిట్ గురించి థింకింగ్ ఉండదు, ఫ్యూచర్ ఇన్కమ్ గురించి థింకింగ్ ఉండదు. వాట్ దే థింకింగ్ అబౌట్ ఆల్ పాసిబుల్ లాసెస్ గురించి థింక్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, క్రియేటింగ్ ప్రొవిజన్ ఎగెన్స్ట్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎగెన్స్ట్ ద ఫ్లక్చువేషన్స్ అంటే ఏంటి? అప్స్ అండ్ డౌన్స్. సో మనకి బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, రైట్? మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానిలోని ఎవ్రీ టైము బిజినెస్లో మనకి ప్రాఫిటే వస్తుందని చెప్పడానికి లేదు కదా. సో లాస్ వచ్చినప్పుడు మనం ప్రొవిజన్స్ పెట్టుకున్నాము అనుకోండి, దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో దాన్ని ఏమంటారు? కన్జర్వేటిజం అని అంటారు. నేను మీకు ప్రొవిజన్స్ మీద సెపరేట్గా వీడియో, రిజర్వ్స్ మీద సెపరేట్గా వీడియో ఇలా చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, అప్పుడు మీరు ఇది అటెంప్ట్ చేయండి. ఫుల్ డిస్క్లోజర్లో కాదు, మనం ఎప్పుడు ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకుంటాము ఎగెన్స్ట్ ద ఫ్లక్చువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు. ఓకేనా, ప్రొవిజన్స్ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాము? కన్జర్వేటిజంలో క్రియేట్ చేసుకుంటాం. బికాజ్ కన్జర్వేటిజం అనే అకౌంటింగ్ కన్వెన్షన్లో ఏంటి ఆలోచిస్తారంటే, అకౌంటెంట్ ఆల్ పాసిబుల్ లాసెస్ గురించి ఆలోచిస్తారు. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్కమ్. ఓకే, సో మెటీరియాలిటీ కాదు, కన్సిస్టెన్సీ కాదు, ఫుల్ డిస్క్లోజర్ కాదు. నెక్స్ట్ సీ ద ఫిఫ్త్ క్వశ్చన్. ల్యాండ్ ఆన్ లీజ్ షుడ్ బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ కాంట్రరీ టు ద ఫ్యాక్ట్ దట్ కంపెనీ డస్ నాట్ ఓన్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, సమ్వట్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లోని అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, కంపెనీ ల్యాండ్ని లీజ్కి తీసుకుంటుంది. ఓకే, డైరెక్ట్గా ల్యాండ్ని కొనదు. వాళ్ళ యొక్క ఏదైనా ఒకటి ఫర్మ్ ఏదైనా పెట్టాలి అనుకుంటే దే టుక్ దట్ పర్టికులర్ ల్యాండ్ యాజ్ ఎ లీజ్కి తీసుకుంటారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsకి ఇంత పే చేస్తాను అని, లేకపోతే సంవత్సరానికి ఎంత పే చేస్తాను అని లీజ్కి తీసుకుంటారు. ఓకే, సో ల్యాండ్ ఆన్ లీజ్ షుడ్ బీ షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ కాంట్రరీ టు ద ఫ్యాక్ట్ దట్ కంపెనీ డస్ నాట్ ఓన్ ద పీస్ ఆఫ్ ల్యాండ్. అంతే కదా, దే టేక్ ద లీజ్. ఓకే, ఎంతవరకు టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ వరకే వాళ్ళకి హక్కు ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ మీద వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండదు. ఓకే, సో ఇక్కడ కంపెనీ డస్ నాట్ ఓన్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ కాన్సెప్ట్లో ఏంటి? ఫుల్ డిస్క్లోజరా? అసలు ఫస్ట్ మీరు ఫుల్ డిస్క్లోజర్ అంటే ఏంటి, మెటీరియాలిటీ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ అంటే ఏంటి, కన్జర్వేటిజం అంటే ఏంటి, సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కనుక సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లీగల్ ఫామ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మీదే, ఇల్లు మీదే అనుకోండి, యు ఆర్ ద లీగల్ అథారిటీ, రైట్? సో రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఇది నా ల్యాండ్ అని అంటే కనుక మీ దగ్గర పేపర్స్ ఉంటాయి, ఇది నా ల్యాండ్ అని మీరు లీగల్గా ప్రొసీడింగ్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, ల్యాండ్ మీరు లీజ్కి తీసుకున్నారు. ఓకే, సో యు ఆర్ ద సబ్స్టెన్స్ ఓవర్ దట్ ఫామ్. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో టు ఎన్ష్యూర్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ గివింగ్ ద కంప్లీట్ అండ్ రిలవెంట్ అండ్ యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడాన్ని, ప్రాసెస్ చేయడాన్ని ఏమంటారంటే సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అని అంటారు. ఓకేనా, సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ ఈజ్ అన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మా. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, వాటికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని అంతటిని కూడా మనం ఇందులోని ప్రొవైడ్ చేస్తాము సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్లోని. సో ఇక్కడ ఏదైనా అకౌంటింగ్లో, అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిన అకౌంటింగ్లో ఆర్ అదర్ ఎనీ ఈవెంట్స్ సంబంధించి మెజర్మెంట్స్ అండ్ రిపోర్టింగ్స్ చూసుకుంటాం అన్నమాట. ఓకేనా, అదర్ దెన్ ద లీగల్ ఫామ్. ఇక్కడ లీగల్ ఫామ్తో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్స్ లీగల్ ఫామ్ ఓకే, వాట్ వీ టేక్ కేర్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటాము. ఓకేనా, సో ఇన్ అకౌంటింగ్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అదర్ ఈవెంట్స్, ద మెజర్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఈజ్ ఫర్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఇక్కడ మనకి. సో దెర్ ఈజ్ నో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ లీగల్ ఫామ్. ఓకే, దట్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది మనకి, సబ్స్టెన్స్ ఓవర్ ద ఫామ్ అని.
సో జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా లీజ్కి తీసుకుంటే మీరు లీగల్ అథారిటీ కాదు. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ ప్రొవిజన్. అందుకనే ఇక్కడ మనకి ఫుల్ డిస్క్లోజరు కాదు. ఫుల్ డిస్క్లోజర్ అంటే ఏంటి, మొత్తం ఓపెన్, మనకి ఎంత ఉంది ఏంటి ఉంది అంత మొత్తం డిస్క్లోజ్ చేయాలి, దట్ ఈస్ ఫుల్ డిస్క్లోజర్. ఓకే, సో మెటీరియాలిటీ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. కన్సిస్టెన్సీ అనేది, సో యాజ్ పర్ అకౌంటింగ్ ప్రకారము, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారము, అకౌంటింగ్ కాన్సెప్ట్లో కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మనం ఏదైతే మెథడ్ని మనం ఫాలో అవుతున్నామో, ఓకేనా, అదే మెథడ్ని మనం ఫాలో అవ్వాలి అకౌంటింగ్ పీరియడ్స్లో. ఓకేనా, సో హియర్ కన్సిస్టెన్సీ స్టేట్స్ దట్ వాట్ వన్స్ యూ అడాప్ట్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆర్ అకౌంటింగ్ మెథడ్, వాట్ యూ అడాప్ట్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆర్ వాట్ యూ అడాప్ట్ ద అకౌంటింగ్ మెథడ్, ఓకే, that should be you have to follow continuously, that is consistently in future accounting periods. ఓకే, సో దాని కారణంగా మనకి ఏమవుతుంది, ఏవైతే రిజల్ట్స్ వస్తాయో సో దట్ ఆ రిజల్ట్స్ని మనం రిపోర్ట్ చేయొచ్చు పీరియడ్ టు పీరియడ్, ఎప్పుడంటే అప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ కన్సిస్టెన్సీ ఇక్కడ. ద నెక్స్ట్ క్వశ్చన్ మా ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఈజ్ రిజల్ట్ ఆఫ్. సో బ్యాడ్ డౌట్స్, డౌట్ఫుల్ డెట్స్ మీకు ఇంతకుముందు చెప్పాను. బ్యాడ్ డెట్, డౌట్ఫుల్ డెట్స్ అంటే వాటికి సంబంధించి మనం ప్రొవిజన్స్ చేసుకుంటే దానిని అది ఏ అకౌంటింగ్లో మనకి అదే కాన్సెప్ట్, రైట్. మళ్ళీ కన్సిస్టెన్సీయా, కన్జర్వేటిజమా, ఫుల్ డిస్క్లోజరా, మెటీరియాలిటీయా ఇలా అడుగుతారనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ కన్జర్వేటిజం ఆన్సర్, ఆప్షన్ ఏ. మరి ఇంకా వేరే ఆప్షన్స్ చూడక్కర్లేదు. డౌట్ఫుల్ డెట్స్కి ఎస్ ఫ్యూచర్లో నేను ఇంత అప్పులు ఇచ్చాను, ఇందులో నాకు ఇన్ని అప్పులు రావు, తిరిగి రావు అని మనమే ముందుగుండా ప్రొవిజన్ రాసుకుంటే, అంటే చేసుకుంటే, ఓకే, దట్ ఈజ్ కాల్డ్ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఆల్ పాసిబుల్ లాసెస్. ఓకే, ఎస్ మనకి తెలిసిపోతుంది, ఒకరికి ₹1,00,000 ఇచ్చారు, 50,000 వచ్చింది, ఇంకా 50,000 రావడం లేదు. లేదా ఒక పర్సన్కి ₹50,000 ఇచ్చారు, ₹50,000 5 years అయింది కానీ ఇంతవరకు ఇవ్వలేదు. సో దీస్ ఆర్ ఆల్ వాట్ బ్యాడ్ డెట్స్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. సో యాజ్ పర్ కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారము మనం ప్రొవిజన్స్ ఏం పెట్టుకుంటామంటే విత్ దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ లాసెస్, అంతే కదా, దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ లాసెస్. సో వాట్ ఈస్ హియర్ ఆన్సర్, కన్జర్వేటిజం, నాట్ ఫుల్ డిస్క్లోజర్, నాట్ మెటీరియాలిటీ, నాట్ కన్సిస్టెన్సీ. ఇక్కడ ప్రొవిజన్స్ అంటే ఏం లేదు, నిబంధనలు అంటారు. ప్రొవిజన్స్ అంటే ఏంటి, నిబంధనలు. ఓకే, సో ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇస్ రిజల్ట్ ఆఫ్ కన్జర్వేటిజం ఆర్ ప్రుడెంటెన్స్ కాన్సెప్ట్. సో కన్జర్వేటివ్ డస్ నాట్ రికార్డింగ్ ద యాంటిసిపేటెడ్ రెవెన్యూ, బట్ వాట్ దే ప్రొవైడింగ్ ఆల్ పాసిబుల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సీ హియర్ 7th క్వశ్చన్. If owner's capital is 50,000 and liability is 30,000 and fixed assets 70,000, and then what is the value of current assets? You know the ikkada assets is equal to liability plus owner's equity అని మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఓనర్స్ ఈక్విటీ అని మీకు ఇది తెలుసు ఆల్రెడీ. సో దీని నుంచి మనకి ఇందులో ఏంటి ఇచ్చారు, ఓనర్స్ క్యాపిటల్ ఎంత, ₹50,000. సో ఓనర్స్ క్యాపిటల్ ఎంత మనకి ఇక్కడ, ₹50,000. ఓకే, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ లైబిలిటీ ఎంత, ₹30,000. దట్ మీన్స్ వాట్, ₹30,000 లైబిలిటీ ఉంది, ప్లస్ ఇజ్ ఈక్వల్ టు మొత్తం ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయేమో వాళ్ళ దగ్గర 70,000 ఉన్నాయి, రైట్. టోటల్ అసెట్స్, ఇక్కడ అసెట్స్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అసెట్స్లో ఇక్కడ మనకి 70,000 ఉంది. ఓకే, వెరీ గుడ్. సో 70,000 ఇజ్ ఈక్వల్ టు లయబిలిటీ 30,000 ప్లస్ 50,000, మొత్తం ఇక్కడ ఎంత అయింది, 80,000 అయింది. సో అతని దగ్గర ఉన్న కరెంట్ అసెట్స్ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ అసెట్స్, 80,000లో 70,000ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ₹10,000 వస్తుంది. ఓకే, 80,000లో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 70,000 సో దట్ వీ గాట్ 10,000 మా. సో అతని దగ్గర ప్రెజెంట్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 10,000 ఉన్నాయి. ఓకే, మీరే ఫర్ ఎగ్జాంపుల్ ₹50,000 ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకేనా, 50,000 వెరీ గుడ్, బాగుంది. తర్వాత కొంతకాలానికి లైబిలిటీ 30,000 వచ్చింది. సో మీ దగ్గర ఉన్న ₹50,000 ₹30,000 మీరు చెల్లించాలి, లేదా ఎప్పటికైనా మీరు చెల్లించాలి. ఓకే, సో ఇంకా మీ దగ్గర ఎంత ఉన్నట్లు, 20,000 ప్లస్ ఫిక్స్డ్ అసెట్స్ ఏమని చెప్పారు, 70,000. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ అసెట్స్లో అన్నీ ఉంటాయి, లైక్ ఓనర్స్ ఈక్విటీ అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసుకొని, రైట్, 50 + 30 80,000, అండ్ దెన్ 80,000లోంచి 50 ఫిక్స్డ్ అసెట్స్ 70,000 తీసేస్తే రిమైనింగ్ 10,000 ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి బై మిస్టేక్ 80,000 అని పెట్టగలరు ఆన్సర్, కన్ఫ్యూజ్ అయ్యి 80,000 కాదు. ఓకేనా, లైబిలిటీ వీ షుడ్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ అవర్ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, క్యాష్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్కి క్యాష్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ల్యాండ్ కానీ హౌస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనమాట.
నెక్స్ట్ ఇది 8th క్వశ్చన్. Omissions of pays and showing the round figure in financial statements is based on. సో మనకి ఎర్రర్స్ ప్రిన్సిపల్స్లో నేను మీకు చెప్పాను, ఎర్రర్స్ మీ ఒమిషన్స్ అని, ఇంకా ఎర్రర్స్ ఆఫ్ కంపాన్సేషన్ ఎర్రర్స్ అని, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అని, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని, రెక్టిఫికేషన్ ఎర్రర్స్, ఇలా మీకు ఎర్రర్స్ అకౌంటింగ్లో వచ్చినటువంటి ఎర్రర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక దానిలో. ఓకేనా? సో మనము ఇందులోని ఏ కాన్సెప్ట్లోని మనం ఒమిషన్ ఆఫ్ పైసా అంటే అండ్ షోయింగ్ ద రౌండ్ ఫిగర్ ఇన్ ద ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనమే చూడండి, నార్మల్గా పెట్రోల్ కొంటారు, పెట్రోల్ 105 రూపీస్ అండ్ 75 పైసా ఇలా ఉంటుంది. సో అకౌంట్స్లో చూపించినప్పుడు ఏం చేస్తారంటే ఈ 75 పైస్ని రౌండ్ ఫిగర్ చేసేసి 106 అని చూపిస్తారు. లీటర్ పెట్రోల్ 106 రూపాయలని చూపిస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ పైసాని ఒమిట్ చేసి రౌండ్ ఫిగర్ వేస్తారు. 104 వేయరండి మళ్ళీ. ఓకేనా? 106 వేస్తారు. సో ఈ కాన్సెప్ట్ ఇలా పైసాని ఒమిట్ చేసి రౌండ్ ఫిగర్ చేసే కాన్సెప్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మెటీరియాలిటీలో కనబడుతుంది. కన్సర్వేటివ్స్లో ఆల్ పాసిబుల్ లాసెస్. ఓకేనా? సో దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. కన్సిస్టెన్సీ మీకు ఇంతకుముందు చెప్పాను. సో మనం ఏదైతే మెథడ్ని మనం ఫాలో అవుతామో అదే మెథడ్ని త్రూ అవుట్ ద వాడాలి అండ్ ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. కాబట్టి ఇది కూడా కాదు, ఇది రియలైజేషన్ అంతకన్నా కాదు. సో మీరు అది కంప్లీట్గా తీసేయచ్చు. సో ఇంకా మిగిలింది ఏంటి? మెటీరియాలిటీ ప్రిన్సిపల్. మెటీరియాలిటీ ప్రిన్సిపల్స్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ పెర్మిట్స్ ద అదర్ కాన్సెప్ట్స్ టు బి ఇగ్నోర్డ్. మెటీరియాలిటీ కాన్సెప్ట్లోని ఏవైతే అదర్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేస్తారు ఇఫ్ ద ఎఫెక్ట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ మెటీరియల్. సో దిస్ ప్రిన్సిపల్ ఈజ్ ఎక్సెప్షన్ టు ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెటీరియాలిటీ ప్రిన్సిపల్ అయితే ఉందో దట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ కండిషన్. ఓకేనా? ఫుల్ డిస్క్లోజర్లో మెటీరియల్ కాన్సెప్ట్ని మనం చూపించామన్నమాట. ఓకే, నెక్స్ట్ సీ ద 9th క్వశ్చన్. ఒకసారి క్లరికల్ ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ చూసుకోండి. క్లరికల్ ఎర్రర్స్లో మనకి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్స్ ఉంటాయి, ఎర్రర్ ఆఫ్ కమిషన్ అండ్ కంపాన్సేషన్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ సి ద అడ్జస్ట్మెంట్స్ టు బి మేడ్ ఫర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో అగైన్ ఇక్కడ మనకు చూడండి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం చెప్పాను మీకు? రెవెన్యూ ఎక్స్పెండిచరా, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది రెవెన్యూ అయినా క్యాపిటల్ అయినా లేకపోతే డిఫర్డ్ అయినా అయి ఉండాలి. సో మీకు ఏం చెప్పాను? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ద క్యాపిటల్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? టెల్ మీ ద ఆన్సర్. It is not a revenue expenditure. Okay na? It is simply deferred revenue expenditure, prepaid expenditure అనేది. సో మన ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్లో బ్యాలెన్స్ షీట్ మీద ఎలా చూపిస్తాము? ఇవి మనకి ఎక్స్పెండిచర్ కదా. సో ఇవి అసెట్సా లయబిలిటీసా అని ఎలా చూపిస్తాము బ్యాలెన్స్ షీట్ మీద అంటే ఫస్ట్ దే డిడక్టెడ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఎక్స్పెన్స్ నుంచి మనం దాన్ని డిడక్ట్ చేస్తాము అండ్ షో ఇట్ యాజ్ అన్ అసెట్. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యాడ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు ద రెస్పెక్టివ్ కాదు, యాడ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ టు ద రెస్పెక్టివ్ ఎక్స్పెన్సెస్ కాదు, డిడక్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ ఎక్స్పెన్స్, షో ఇట్ యాజ్ లయబిలిటీ. అసలు లయబిలిటీ అనే ఆప్షన్ని మనం తీసేయాలి. దిస్ ఇస్ నాట్ ద లయబిలిటీ. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ లయబిలిటీ. ఓకే, సో లయబిలిటీ అనే ఆప్షన్ తీసేయండి. సో ఆప్షన్ సి, ఆప్షన్ డి కాదు, అసెట్ అయి ఉండాలి. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనం డిడక్ట్ చేస్తాము. ఓకే, వీ షుడ్ నాట్ యాడ్, వీ డిడక్ట్ ద ఎక్స్పెన్సెస్. రైట్. సో ఇక్కడ చూడండి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఆర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు, మీ దగ్గరికి వస్తువు రాకుండానే మీరు ముందుగుండా పే చేసి ఉంటారు. సో అందుకే మీకు ప్రీపెయిడా పోస్ట్ పెయిడ్ అని అడుగుతారు. సో వస్తువు తీసుకున్న తర్వాత పే చేస్తే దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ పెయిడ్. దట్ టైమ్ యు ఆర్ ద లయబుల్ పర్సన్. ఓకే, ప్రీపెయిడ్ టైంలో యు హ్యావ్ ద అసెట్. ఓకే, యు ఆర్ నాట్ ద లయబుల్. అర్థమైంది కదా. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. మన ఫ్యూచర్లో ఉన్నటువంటి ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో దానికి ముందుగుండా మనం పే చేస్తే దానిని ఏమంటారు? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. ఓకేనా. సో బ్యాలెన్స్ షీట్లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని ఫస్ట్ అసెట్గా మనం రికార్డ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ బెనిఫిట్స్ ఆఫ్ ద అసెట్స్ ఆర్ రియలైజ్డ్ ఓవర్ ద టైమ్, ద అమౌంట్ ఈజ్ దెన్ రికార్డెడ్ యాజ్ ఏ ఎక్స్పెన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ ద 10th క్వశ్చన్ మా. Fixed assets and current assets are categorized as per concept of. So fixed assets, current assets, separate entity concept, going concern, consistency, and the next one time period. So ఇక్కడ simple this one is. So మనకి assets two types అని చెప్పాను, fixed assets, current assets. So fixed assets, current assets are categorized as per which concept? Going concern concept. Okay.
See the 11th question, the 3 fundamental accounting assumptions are ఏంటి మనకి 3 fundamental assumptions, accounting assumptions. ఓకే, సేమ్ మనకి ఎగ్జాంపుల్లో మీకు చెప్పిన క్లాస్లో ఇలా మీకు చెప్పాను అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ అజ్యూమ్షన్స్ అని. యాక్యురలా, కన్జర్వేటిజమా, గోయింగ్ కన్సర్నా, కన్సిస్టెన్సీయా, మ్యాచింగా. ఓకే, ఫస్ట్ assumptions. Accounting assumptions are what? They are presumed to the following in every accounting transactions of any entity, that are going concern, accrual and consistency. Remember these, COG, not controller and audit general. Okay na? Consistency, we should maintain the consistency, and it should be accrual, and it should be going concern. Okay na? Not matching, not conservatism. ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా అకౌంటింగ్ అజ్యూమ్షన్స్ ఇలాగే ఉండాలి. రిమెంబర్ దిస్ బిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? వాట్ ఆర్ ద 3 ఫండమెంటల్ అకౌంటింగ్ అజ్యూమ్షన్స్? ఫండమెంటల్ అకౌంటింగ్ అజ్యూమ్షన్స్ అనేవి ఎవ్రీ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎంటిటీలో మనం ఫాలో అవ్వాల్సినవి. ఓకేనా? గోయింగ్ కన్సర్న్, ఎప్పుడు ఆ బిజినెస్ ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఇట్ షుడ్ బి గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అంటే గుర్తుంది కదా, గోయింగ్ కన్సర్న్ మీన్స్ వాట్? నిరంతరము బిజినెస్ జరుగుతూ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి యాక్యురల్ బేస్డ్గా ఉండాలి, కాస్ట్ బేస్డ్ ఉండకూడదు. కాస్ట్ బేస్డ్ అంటే ఏంటి? మనీ ఇచ్చినప్పుడు, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడే మనం పరిగణిస్తాము అక్కడ బిజినెస్ అయినట్టుగా. బట్ యాక్యురల్ ఎలా ఉంటుంది? సేల్ ఈజ్ మేడ్, ఓకే, తర్వాత అది ఈఎంఐ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బారోయింగ్ ఏదో జరగచ్చు. సో ఇక్కడ యాక్యురల్ అండ్ కన్సిస్టెన్సీ, ఇట్ షుడ్ బి గుడ్ వన్. ఓకేనా? సో కాగ్ ఈస్ ద బెస్ట్ 3 ఫండమెంటల్ అకౌంటింగ్ అజ్యూమ్షన్స్. నెక్స్ట్ సీ ద 12th క్వశ్చన్, స్మాల్ బిట్. డెట్టర్స్ 50,000 rupees. A provision for bad debt is credited at 5% according to which concept? సింపుల్. మళ్ళీ అదే ఇక్కడ బ్యాడ్ డెట్స్కి, డౌట్ఫుల్ డెట్స్కి మనం ముందుగుండానే నిబంధనలు, ప్రొవిజన్స్ పెట్టుకొని కొంత అమౌంట్ని మనం పక్కన పెట్టుకున్నాము అంటే ఫ్యూచర్లో మనకి ఇంత లాస్ రావచ్చు అని మనం ముందుగుండానే గెస్ చేసి మన దగ్గర సేవ్ చేసుకున్నాము అంటే అది ఆ కాన్సెప్ట్ మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టండి, కన్జర్వేటిజం. ఓకేనా? అది మ్యాచింగ్ కాదు, ఇట్ ఈస్ నాట్ యాక్యురల్, ఇట్ ఈస్ నాట్ డ్యూయల్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ ఏ కన్జర్వేటిజం. ఓకే, సో డెట్టర్స్కి మీరు 50,000 ఇచ్చారు, గుడ్. సో దీనిలోని మీరు బ్యాడ్ డెట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5%. సో వాట్ ఈస్ ద 5% ఆఫ్ 50,000 అంటే ఎంత అవ్వచ్చు? అరౌండ్ హియర్ 5 5s are 25, దిస్ అమౌంట్, రైట్. సో 5% ఆఫ్ 50,000 దిస్ అమౌంట్ మీరు బ్యాడ్ డెట్స్గా పరిగణించి, సో దీనికి ఆల్రెడీ మీరు ప్రొవిజన్ పెట్టి ఈ మనీని మీరు క్రెడిట్ చేస్తున్నారు. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? క్రెడిటెడ్, సారీ, కన్జర్వేటిజం. ఓకే, సో ఆల్ ఫ్యూచర్ పాసిబుల్ లాసెస్ వీఆర్ థింకింగ్ ఇన్ కన్జర్వేటిజం. అండ్ నెక్స్ట్ ఈ ద 13th క్వశ్చన్, మా అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ at the year and according to the which concept? అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు పే. ఓకే, సో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ ద ఇయర్ అకార్డింగ్ టు విచ్ కాన్సెప్ట్? ఏ కాన్సెప్ట్ ప్రకారము మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని ఇంక్లూడ్ చేస్తాము? గోయింగ్ కన్సర్నా, మ్యాచింగా, ఫుల్ డిస్క్లోజరా, యాక్యురలా? ఫస్ట్ యాక్యురల్ ఎగ్జామ్షన్స్లో మనకి ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ యాక్యురలే. యాక్యురల్లో ఎలా ఉంటుంది అంటే కనుక ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ యూజింగ్ ద యాక్యురల్ బేసిస్ ఆఫ్ ద అకౌంటింగ్. ఓకే, యాక్యురల్లో ఎలా ఉంటుంది అంటే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే ఎలా రికార్డ్ చేస్తారు అంటే కనుక బేస్డ్ ఆన్ ద యాక్యురల్ అకౌంటింగ్. ఓకే, అండ్ దట్ మీన్స్ వాట్? వేర్ ద రికగ్నైజేషన్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెన్సెస్ అరైజెస్ when earned or used respectively. Revenues and expenses should be recognized when earned. ఓకేనా? యాక్యురల్ అని అనగానే earned అని గుర్తుకు రావాలి. ఎప్పుడైతే మనం ఎర్న్ చేసామో అప్పుడే ఆ ట్రాన్సాక్షన్ మనకి అయిపోతుంది. ఐదర్ ఇట్ బి రెవెన్యూ అవ్వచ్చు, ఎక్స్పెన్స్ కావచ్చు. బట్ దెర్ ఈజ్ ఏ బయాస్ టువర్డ్స్ ఎర్లియర్ రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో హియర్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని మనం ఎక్కడ చూపిస్తాము? యాక్యురల్ కాన్సెప్ట్లో చూపిస్తామన్నమాట. ఓకేనా? మన ఎవ్రీ ఇయర్ కూడాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని మనం ఇంక్లూడ్ చేస్తాము. అలా ఇంక్లూడ్ ఎందుకు చేస్తాము? ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తాము అంటే యాక్యురల్ కాన్సెప్ట్ ద్వారా చేస్తాము. ఓకేనా? జస్ట్ రిమెంబర్, మ్యాచింగ్ కాదు, ఫుల్ డిస్క్లోజర్ కాదు, గోయింగ్ కన్సర్న్ కాదు. ఓకేనా? బాగా బాగా బండ గుర్తు పెట్టుకోండి, యాక్యురల్ ఎర్న్డ్. ఓకేనా? గోల్డ్ మైండ్, మన మైండ్ అయినప్పుడు గోల్డ్ని మనం పరిగణిస్తామన్నమాట.
కాంటిజెంట్ లయబిలిటీ ఆర్ షోన్ ఇన్ ద ఫుట్ నోట్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ విచ్ కాన్సెప్ట్. సో దిగువ ఈ కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్ ప్రకారము మనము కాంటిజెంట్ లయబిలిటీని ఆర్ షోన్ ఇన్ ద ఫుట్ నోట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాము. ఓకే, సో ఎక్కడ చూపిస్తాము? ఫుల్ డిస్క్లోజర్లో చూపిస్తాము. ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్లో ఇట్ స్టేట్స్ దట్ ఆల్ రెలవెంట్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మస్ట్ బీ ఇంక్లూడ్ ఇన్ ద కంపెనీ ఫైలింగ్స్. ఓకే, సో ఫుల్ డిస్క్లోజర్లో మనం కాంటిజెంట్ లయబిలిటీస్ని చూపిస్తామన్నమాట. సో నార్మల్గా బ్యాలెన్స్ షీట్లో నార్మల్గా మనకి ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయమ్మా. ఓకే, బట్ ఇన్ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ ప్రకారము బ్యాలెన్స్ షీట్లో దెర్ ఈజ్ ఏ కాంటిజెంట్ లయబిలిటీ. సో ఇక్కడ మీరు ఫస్ట్ కాంటిజెంట్ లయబిలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాంటిజెంట్ లయబిలిటీ అంటే ఏంటి? డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. సో తర్వాత జరిగే ఫ్యూచర్ ఈవెంట్ కారణంగా మనకి ఏదో ఒక వర్క్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లా సూట్కి ఏదైనా ఒక కోర్టు కేసుకి సంబంధించి మీకు ఏదైనా ఖర్చు అయ్యింది అనుకోండి. ఓకేనా, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాంటిజెంట్ లయబిలిటీస్ అనమాట. ప్రొడక్ట్ వారంటీస్కి సంబంధించి కానీ లా సూట్స్ కానీ ఇవి. ఓకే, సో ఇక్కడ మన కాంటిజెంట్ లయబిలిటీస్ని మనం ఎక్కడ చూపిస్తామో ఫుల్ డిస్క్లోజర్లో చూపిస్తాము. మెటీరియల్లో చూపించాము, రియలైజేషన్లో చూపించాము, డ్యూయల్ ఆస్పెక్ట్లో కూడా చూపించాము. ఓకేనా, నెక్స్ట్ ఇది 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాలో ద డ్యూయల్ ఆస్పెక్ట్? డ్యూయల్ ఆస్పెక్ట్ని ఫాలో కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాలో ద డ్యూయల్ ఆస్పెక్ట్? ఇంక్రీజ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజ్ ఇన్ అదర్. ఇంక్రీజ్ ఇన్ బోత్ అసెట్ అండ్ లయబిలిటీ, డిక్రీజ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజ్ ఇన్ అదర్, ఇంక్రీజ్ ఇన్ వన్ అసెట్ అండ్ క్యాపిటల్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా ఈ క్వశ్చన్. అసలు ఫస్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్లో మనకి ఎలా ఉంటుంది అంటే లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆల్వేస్ ఈక్వల్. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ ద కోర్ ఆఫ్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్. ఓకే, నాట్ ఇన్ సింగిల్ ఎంట్రీ. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్లో మనం డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామమ్మ. సో ఇక్కడ మనకి లయబిలిటీస్ ఇజ్ ఈక్వల్ టు అసెట్స్, మనకి ఎంత ఆస్తులు ఉన్నాయో అన్న అప్పులు ఉన్నాయన్నమాట డ్యూయల్ ఆస్పెక్ట్లోని. ఓకేనా, ఇందులో ఏది మనకి ఫాలో అవ్వదు అంటే సీ హియర్, డిక్రీజ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజ్ ఇన్ అదర్. సో దిస్ ఈజ్ డస్ నాట్ ఫాలో ద డ్యూయల్ ఆస్పెక్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే కనుక ఇంక్రీజ్ ఇన్ వన్ అసెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ కొన్నారు. ఓకేనా, వెహికల్ కొన్నారు, ఒక 1,00,000 రూపాయలు పెట్టి వెహికల్ కొన్నారు. మీ దగ్గర కరెంట్ అసెట్ క్యాష్ అయితే ఉందో అది డిక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మీ యొక్క ఫిక్స్డ్ అసెట్ ఇంక్రీజ్ అయింది. రైట్, ఇంక్రీజింగ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజింగ్ ఎనదర్ అసెట్. ఓకే, సో దిస్ డ్యూయల్ కాన్సెప్ట్ ఈస్ దేర్ ఇన్ ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి ఫాలో అవుతుంది ఇంక్రీజ్ ఇన్ బోత్ అసెట్స్ అండ్ లయబిలిటీ. సో మళ్ళీ ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ ఉందా లేదా చూడండి ఒక్కసారి. మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారు. ఓకే, మొబైల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపీస్ది ఈఎంఐలో కొన్నారు. రైట్, సో ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ మీ యొక్క అసెట్ ఇంక్రీజ్ అయింది. రైట్, ఇంక్రీజింగ్ ద అసెట్ అండ్ ఆల్సో మీరు 25,000 రూపీస్ని ఈఎంఐలో కొన్నారు. అప్పుడే మీరు ఏంటంటారు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి కొనలేదు, ఈఎంఐలో కొన్నారు. సో యు ఆర్ ద లయబుల్ పర్సన్ కదా, ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేయాల్సిన బాధ్యత వద్ద మీదే కదా. సో ఇక్కడ ఏంటి మనకి దెర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ, అసెట్ ఇంక్రీజ్ అయింది, అలాగే మీ బాధ్యత కూడా పెరిగింది. యూ షుడ్ పే ద రిమైనింగ్ అమౌంట్. రైట్, సో డ్యూయల్ ఆస్పెక్ట్ ఇక్కడ కూడా మనకి ఉంది. నెక్స్ట్ కండిషన్ చూడండి, డిక్రీజ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజింగ్ ఇన్ అదర్. సో ఎసెట్ తగ్గితే మనకి కంప్లీట్గా ఫస్ట్ దానికి సి ఆపోజిట్ వన్. ఎసెట్ పెరిగితే ఎసెట్ తగ్గుతుంది. ఓకేనా, ఇంక్రీజింగ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజింగ్ ఇన్ అదర్ అసెట్. ఓకే, సో ఈ కండిషన్కి రివర్స్లో ఉన్నది ఏంటి? డిక్రీజింగ్ ఇన్ వన్ అసెట్. ఏదైనా ఒక అసెట్ తగ్గితే డిక్రీజింగ్ ఇన్ అదర్. అసలు ఈ కండిషన్ ఎక్కడైనా మనకి సాటిస్ఫై అవుతుందా? ఏదైనా జస్ట్ థింక్ చేయండి, ఏదైనా ఎగ్జాంపుల్లో మనకి సాటిస్ఫై అవుతుందా? ఎసెట్ డిక్రీజ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో డిక్రీజ్ జరుగుతుందా? జరగదు. రైట్, అండ్ ఇంక్రీజ్ ఇన్ వన్ అసెట్ అండ్ క్యాపిటల్, ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్. సో ఇక్కడ కూడా మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆబ్వియస్గా మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మీ అసెట్స్ ఇంక్రీజ్ అయినట్టే కదా. రైట్, సో ఇక్కడ మనకి ఉంది. సో ఇక్కడ లేనిది ఎక్కడ? ఇక్కడ. సో ఈ ఆప్షన్స్ ఒక్కసారి అలాగా ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలాంటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ సీ ద 16th క్వశ్చన్. అదే ఇక్కడ ఒక్కోసారి చూడండి, డిక్రీజ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజ్ ఇన్ లయబిలిటీ అన్నారనుకోండి, మళ్ళీ అక్కడ డ్యూయల్ కాన్సెప్ట్ అన్నట్టు. ఎందుకంటే డిక్రీజ్ ఇన్ వన్ అసెట్, డిక్రీజ్ ఇన్ లయబిలిటీ అంటే దెర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ అసెట్, దెర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ లయబిలిటీ.
ఎస్, మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 25,000 రూపాయలు ఇవ్వాలి, ఈ 25,000 రూపీస్ మీరు పే చేశారంటే మీ దగ్గర క్యాష్ కరెంట్ అసెట్ డిక్రీజ్ అయినట్టే కదా, రైట్. ఆటోమేటిక్గా మీరు ఈ చెల్లించవలసిన మొత్తం క్లియర్ అయిపోయింది, సో మీ లయబిలిటీ కూడా డిక్రీజ్ అయినట్టే కదా, రైట్. ఇక్కడ మళ్ళీ మనకి డ్యూయల్ కాన్సెప్ట్ ఉన్నట్టు, ఓకేనా. బట్ ఎప్పుడు కూడా ఒక అసెట్స్ డిక్రీజ్ అయితే ఇంకొక అసెట్ డిక్రీజ్ కాదు, ఓకేనా. అసెట్ డిక్రీజ్ అయితే ఇంకొక అసెట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సీ ద 16th వన్. అకార్డింగ్ టు విచ్ కాన్సెప్ట్ ద ఓనర్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ పేస్ ద ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఏ కాన్సెప్ట్ ప్రకారము ఓనర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ పేస్ ద ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో తన డ్రాయింగ్స్ అంటే మీకు చెప్పాను, తన ఓన్ కంపెనీ అయినప్పటికీ, ఓకేనా, ఏమైనా గూడ్స్ని కానీ లేకపోతే మనీని కానీ మనం అందులో నుంచి తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. అయితే ఏ కాన్సెప్ట్లో, యాక్యురల్ కాన్సెప్ట్లోనా, కన్జర్వేటివ్ కాన్సెప్ట్లోనా, ఎంటిటీ కాన్సెప్ట్లోనా, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్లోనా, ఏ కాన్సెప్ట్లోని ఓనర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఓనర్, ఓకేనా, బిజినెస్ ఉంది మీకు, మీరు మీ అవసరాన్ని గురించి 1,00,000 రూపాయలు మీ బిజినెస్లోని తీసుకున్నారు, ఓకేనా. సో దీనికి మీరు మంత్లీ 2,000 రూపీస్ పే చేస్తున్నారు. ఇది ఏ కాన్సెప్ట్ అని అడుగుతున్నారు, ఓకేనా. ఎంటిటీ కాన్సెప్ట్, ఓకేనా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఎలా ఉంటుంది అంటే కనుక బిజినెస్ సెపరేట్ ఫ్రమ్ ద ఎంటిటీ, ఓకేనా. బిజినెస్ ఇండివిజువల్ అండ్ ఎంటిటీ ఓనర్ ఇక్కడ ఇండివిజువల్ అనమాట. సో బిజినెస్ ఈజ్ లయబుల్ టు ద ఓనర్ అనమాట. సో బిజినెస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఓనర్. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఒకవేళ కనుక ఓనర్ డ్రాయింగ్స్ చేస్తే, మనీ విత్డ్రా అంటే తీసుకుంటే ఖచ్చితంగా తను ఇంట్రెస్ట్ పే చేయాలి, ఓకే. దట్ ఈస్ ఎంటిటీ కాన్సెప్ట్. నెక్స్ట్, యాజ్ పర్ యాక్యురల్ కాన్సెప్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. సి ఇక్కడ మళ్ళీ అనదర్ ఫార్ములా ఇది మనకి. సో యాక్యురల్ కాన్సెప్ట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. అంటే ఇక్కడ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఒకసారి చూడండి, ప్రాఫిట్కి ఇది కరెక్టా కాదా? మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూలోంచి మనకి అయినటువంటి ఎక్స్పెండిచర్ తీసేస్తే మిగిలింది మనకి ప్రాఫిటే కదా, అంతే కదా. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, రెవెన్యూ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. సో సింపుల్, దీనికి ఇక్కడ ఏం చేస్తారు, రెవెన్యూ మైనస్ ప్రాఫిట్, ఈ మైనస్ ఎక్స్పెన్స్ అట్లయితే ప్లస్ అయింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ వన్, బి కూడా. అండ్ సి చూడండి, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ అన్నాడు, అండ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్స్ అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ది మీరు కరెక్ట్ అని చెప్పారు అంటే బి అండ్ డి కరెక్టే, ఎందుకంటే కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి అలాగే ఇచ్చారు. రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో దాన్ని ఏం చేశారు, ప్రాఫిట్ నుండి తీసుకొచ్చి రెవెన్యూ మైనస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అని రాశాడు. మళ్ళీ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాడు, మైనస్ అటు తీసుకెళ్ళి ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ అని రాశారు. దట్ ఈజ్ యువర్ రెవెన్యూ, ఓకే. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. ఇక్కడ కరెక్ట్ కానిది ఏది, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ అన్నాడే, అది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, okay. See the next 18th question. If nothing is written in the financial statement lo emi raayaledu, nothing is written in the financial statement about the 3 fundamental assumptions. What are the 3 fundamental assumptions? Ide session lo meeku cheppanu, cog enti, consistency, accurate and going concern undaali. These are all the 3 fundamental assumptions in any accounting, any financial statement, okay na. Then it could be preserved that we should follow andi, okay na. మనం అది రాయకపోయినా అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో రిటర్న్ చేయకపోయినా 3 ఫండమెంటల్ అస్యూమ్స్ గురించి ఖచ్చితంగా మనం అవి ఫాలో అవ్వాలి, ఓకే. దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఇఫ్ నథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అబౌట్ దీస్ 3 అస్యూమ్షన్స్, దెన్ వాట్ కుడ్ బీ, వీ హ్యావ్ టు ఫాలో ఆర్ నాట్, వీ హ్యావ్ టు ఫాలో, ఓకే. సో see here, they have been followed, that is the answer. See the next question, 19th one. Small items like stapler, calculator, etc. are not shown in the books as a fixed asset, although they are used in the business for a long period. Due to why? Because these are all the materials, right? So వీటిని మనం అసెట్స్లో చూపించాం. ఎందుకు చూపించాం? మీరు క్యాలిక్యులేటర్ని మళ్ళీ సేల్ చేస్తారా? మీ బిజినెస్లో, మన బిజినెస్లో యూజ్ చేసుకుంటాం, స్టాప్లర్స్ని యూజ్ చేసుకుంటాము, A4 షీట్స్ని యూజ్ చేసుకుంటాము, క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటాము, పెన్స్ కొనుక్కుంటాము, మార్కర్స్ కొనుక్కుంటాము. ఇవన్నీ బిజినెస్లో ఒక భాగంగా ఇవన్నిటిని యూజ్ చేసుకుంటాము. వీటి ద్వారా మనకి మనీ ఏం జనరేట్ కాదు. వీటిని మళ్ళీ మీరు సేల్ చేస్తే దాని నుంచి మీకు మనీ ఏమి రాదు. కాబట్టి ఇవి ఫిక్స్డ్ అసెట్స్ కాదు. దీస్ ఆర్ నాట్ షోన్ ఇన్ ద బుక్స్ యాజ్ ఎ ఫిక్స్డ్ అసెట్, ఆల్దో దే ఆర్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్. వై, విచ్ కాన్సెప్ట్ అది మనకి,
మెటీరియాలిటీ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైందా మెటీరియాలిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? మెటీరియాలిటీ ప్రిన్సిపల్లో ఇట్ పెర్మిట్స్ ద అదర్ కాన్సెప్ట్స్ టు బీ ఇగ్నోర్డ్ ఇఫ్ ద ఎఫెక్ట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ మెటీరియల్. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ద ఫుల్ డిస్క్లోజర్. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫుల్ డిస్క్లోజర్లో మెటీరియాలిటీ కాన్సెప్ట్ని మనము ఎక్సెప్షన్ అనమాట పరిగణించము. ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్లో మనము మెటీరియాలిటీ కాన్సెప్ట్ని పరిగణించము. కాంటిజెంట్ లైబిలిటీ ఉంటుంది మళ్ళీ. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి యాజ్ పర్ బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్, అదే ఓనర్స్ ఈక్విటీ, రైట్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి ట్రూ ఇఫ్ రామ్ స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ 5,50,000? దట్ మీన్స్ రామ్ క్యాపిటల్ ఎంత మనకి? క్యాపిటల్ వాట్ ఈస్ ద వాల్యూ? 5,50,000. ఓకే, అండ్ హీ దెన్ బై ద గూడ్స్ వర్త్ ఎంత కొన్నాడు? గూడ్స్ వర్త్ 1,50,000 రూపాయల గూడ్స్ని కొన్నాడు. ఓకే, మదన్ ఆన్ క్రెడిట్ బేస్. ఓకే, సో అప్పుగా తీసుకొచ్చాడు 1,50,000 రూపాయల గూడ్స్ని అప్పుగా తీసుకొచ్చాడు. బట్ గూడ్స్ తిన దగ్గరికి వచ్చేసాయి. సో గూడ్స్ తిన దగ్గర ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్సో అసెట్స్, రైట్? సో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ కాన్సెప్ట్ ప్రకారము తన యొక్క క్యాపిటల్ ఎంత? 5,50,000 ప్లస్ తన గూడ్స్కి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000. ఇంకా మనీ పే చేయలేదు, క్యాపిటల్ మీద తీసుకొచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ దీస్. సో దీని నుంచి మనకి ఎంత వస్తుంది? 7 lakhs వస్తుంది. సో 7 lakhs ఇస్ ద అసెట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మరి వేరే వేరే ఆన్సర్స్ చూస్ చేసుకోకండి. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇక్కడ కరెక్ట్ మనకి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఓనర్స్ ఈక్విటీ. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఓనర్స్ ఈక్విటీ ఆఫ్ బిజినెస్ ఇస్ 90,000, అంటే క్యాపిటల్ ఎంత మనకి? 90,000 రూపాయలు. ఓనర్స్ ఈక్విటీ 90,000 అండ్ ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి దానికి? 60,000 వచ్చాయి. ఓకే, సో ద ఇయర్ క్యాలిక్యులేట్ టోటల్ అసెట్స్. ఆ బిజినెస్లో తన బిజినెస్లో మొత్తం ఆయనకి టోటల్ అసెట్స్ ఎంత? అతని క్యాపిటల్ అండ్ తనకు వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం ఎంత? 1,50,000 తనకు టోటల్ అసెట్సే. ఓకేనా? సో ఇక్కడ లైబిలిటీస్ ఏమీ లేవు. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ప్రాఫిట్ క్యాపిటలే ఉంది. సో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ క్యాపిటల్లో హియర్ ప్రాఫిట్ షుడ్ బి యాడెడ్ టు ద క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్. జ్ఞాన్ రిసీవ్డ్ 5,000 రూపీస్ అడ్వాన్స్ ఫ్రమ్ ద కస్టమర్. తన ఒక కస్టమర్ ఉన్నారు, కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్గా 5,000 రూపాయలు తను తీసేసుకున్నాడు. ఓకేనా? జ్ఞాన్ రిసీవ్డ్ ద 5,000 రూపీస్ ఫ్రమ్ హిస్ కస్టమర్. హీ షోడ్ దిస్ అమౌంట్ ఏదైతే ఉందో తన యొక్క ఇన్కమ్లో చూపించుకున్నాడు. ఓకేనా? హీ షోడ్ దిస్ అమౌంట్ ఈజ్ ఇన్కమ్. విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అలౌడ్? ఇందులో ఏ అకౌంటింగ్ కాన్సెప్ట్ని మనం అలౌ చేయము. అంటే మనకు ఆప్షన్స్లో ఎలా వస్తుందంటే యాక్యురల్, కన్సిస్టెన్సీ, లేకపోతే కన్జర్వేటిజం అని వస్తుందన్నమాట. ఓకేనా? సో నార్మల్గా చెప్పండి ఇందులో ఏది అలౌ కాదు? యాక్యురల్ అంటే మీకు తెలుసు. యాక్యురల్ అంటే ఏంటి? ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ గూడ్స్ సేల్ అవుతుందో దానిని, అంటే మనీతో సంబంధం లేదు ఇక్కడ, ఇది యాక్యురల్ కాన్సెప్టే. సో ఇట్ ఈజ్ అలౌడ్. అకౌంటింగ్ కాన్సెప్ట్ యాక్యురల్ ఈజ్ అలౌడ్ బికాస్ నేను మీకు గూడ్స్ ఇస్తాను కానీ ముందుకుండా కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసేసుకున్నాడు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ డన్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆల్ ఈజీ మెథడ్స్ వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్ ద అకౌంటింగ్ మెథడ్స్ అన్నీ కూడా మనం కన్సిస్టెన్సీలోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ కన్జర్వేటిజం, ఆల్ పాసిబుల్ లాసెస్. సో ఇక్కడ జ్ఞాన్ ఫ్యూచర్లో వచ్చే పాసిబుల్ లాసెస్ గురించి ఏమైనా థింక్ చేశాడా? లేదు కదా. సో ఏ అకౌంటింగ్ కాన్సెప్ట్ని తను ఫాలో అవ్వడం లేదు? కన్జర్వేటిజం అనే దాన్ని ఫాలో అవ్వడం లేదు. కన్సిస్టెన్సీ ఉంది, యాక్యురల్ ఉంది. ఓకే, మెటీరియాలిటీ కూడా ఉంది. క్లియర్ మా? సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. మనీ మెజర్మెంట్. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ హీ ఫాలోడ్స్, యాక్యురల్ ఫాలో, కన్సిస్టెన్సీ ఫాలో, కన్జర్వేటిజం ఫాలో అవ్వడం లేదు. ఎలాంటి ఫ్యూచర్ లాస్ గురించి తను ఆలోచించడం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది 23rd క్వశ్చన్. మిస్టర్ ఎస్ సోల్డ్ గూడ్స్ వర్త్ 75,500. ఓకే, వెరీ గుడ్. అందులో సమ్ ఎస్జెడ్ అనే పర్సన్ ఉన్నారు, అతను గూడ్స్ని సోల్డ్ చేశాడు, అమ్మాడు. ఎంతకు అమ్మారు గూడ్స్ని? ఓకే, 75,500 రూపీస్కి అమ్మారు. అందులో 50,000 రూపీస్ క్యాష్ అండ్ 25,500 క్రెడిట్ బేస్ మీద అమ్మారు. ఓకే, ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ హీ రికార్డెడ్ 50,000 యాజ్ ఎ క్యాష్ సేల్ అండ్ 25,500 యాజ్ ఎ అకౌంట్ రిసీవబుల్ అట్ March 31st, March 2014. Which concept of accounting is being followed here? Accurate concept. Simple.
గోయింగ్ కన్సర్న్ కాదు, కాస్ట్ కాన్సెప్ట్ కాదు. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఖచ్చితంగా అమౌంట్ రిసీవింగ్ పెండింగ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ దేన్ని ఫాలో అయ్యారు? యాక్యురల్ కాన్సెప్ట్ని ఫాలో అయ్యారనమాట. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కూడా కాదు, రైట్? సో మెర్సెంటైల్ బేసిస్లో నార్మల్గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అదర్ ద ఈవెంట్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద యాక్యురల్ కాన్సెప్ట్. ఓకేనా? నాట్ యాజ్ ఏ క్యాష్ ఈక్వలెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు పరిగణిస్తారనమాట. ఇక్కడ క్యాష్ ఒక్కటే కాదు, క్యాష్ ఈక్వలెంట్ కూడా మనకి ఉంది. See the next one, the convention of conservatism when applied to the balance sheet results in. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం మనం బ్యాలెన్స్ షీట్ మీద అప్లై చేస్తే సో ఇక్కడ ఏం చేస్తున్నట్టు, సో ఇక్కడ మనకున్న ఎసెట్స్ని అండర్ ఎస్టిమేట్ వేస్తున్నట్టు. ఎందుకంటే కన్జర్వేటిజంలో మనకి ఏంటంటే ఆల్ పాసిబుల్ లాసెస్ గురించి మనం ఆలోచిస్తాము. దట్ మీన్స్ వాట్, వీ అండర్ ఎస్టిమేట్ ద ఎసెట్, నాట్ ద లయబిలిటీస్, నాట్ ద ఓవర్ ఎస్టిమేషన్ చేయకూడదు ఎప్పుడు కూడా కన్జర్వేటిజంలోని. ఓకేనా? సో వాట్ ఈస్ ద సింపుల్ ఆన్సర్? అండర్ ఎస్టిమేట్ ఆఫ్ ద ఎసెట్స్. So this is our session today. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.